కూడా దాటలేదు, ఫోన్ ఇచ్చేస్తున్నారండి. ఫోన్ పైకి కిందికి జరిపేసి ఆ అమ్మాయి గొడవ అక్కడ. ఇంకా ఏడాది దాటలేదు. ఏడాది దాటిన పిల్లకి చేతిలో ఫోన్ ఇవ్వడం అంటేనమ్మ ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసేసినట్టే. తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు ఇవ్వాలి, కబుర్లు చెప్పాలి, పాటలు పాడాలి, రైల్లోంచి ఏదైనా చూపించాలి, లేదా పడుకోబెట్టి జో కొట్టాలి. కానీ ఫోన్ ఎలా ఇస్తారండి? పక్క ప్రయాణికులంతా ఏమవుతారండి? మా పిల్ల వినదండి అంటే అప్పుడే ఏడాదికే వినడం మానేసింది. చచ్చిపోతుంది ఈ తల్లి 20 ఏళ్ళు దీంతో. ఎక్కడ పెంపకంలో లోపం? ఎందుకు లోపమో తెలుసా? ఏమైపోతారో ఎంత పెంచినా ఏదో ఒకటి అవుతారు. మొండిగా ఉండాలి, బండగా ఉండాలి, మొహమాటం లేదు. ధర్మం సత్యం ధర్మం తప్ప ఏ మమకారానికి ఆస్కారం లేదు. అప్పుడే జీవితంలో స్థిరంగా ఉండగలుగుతాం ఖచ్చితంగా. అదే శంకరాచార్య స్వామి చెబుతున్నారు, అనేక దోషాలు జరిగిపోతూనే ఉన్నాయమ్మా, నేనేమీ చేయాలి. అందుకే పూజలో దోషాల గురించి భయపడకండి. ఎప్పుడు ప్రవర్తనలో దోషాలు లేకుండా చూసుకోండి దయచేసి. ఆకెట్టామా, పువ్వెట్టామా, అభిషేకం సరిగ్గా చేసామా లేదా, పాలు పోసామా, పెరుగు పోసామా, ఎవరికి కావాలండి శివుడికి? ఇవన్నీ మన ప్రవర్తనలో దోషం లేకుండా చూసుకోవాలి మనం. అది